रथसंकल्पः ओम विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महाव्रतस्य विष्णुराज्ञा प्रवर्तमान सत्य श्री ब्राह्मण निधि प्रार्थे श्री श्वेतवाराहि कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतमे युगे कलियुगे प्रसञ्जने भूनगरे हैदराबाद नागरे फतेह नगर नामकः स्थाने ग्रामे मां भगवती राजराजेश्वरी नवदुर्गा प्रांगण समये हवनं समये अमुकनाम संवत्सरे शुभे सूर्ये दक्षिणायने शुभे शुभे सिद्धार्थ नाम संवत्सरे शुभे सूर्ये दक्षिणायने शुभे शरदृतौ अस्मिन् मासे शुभे नवमीयां महापुण्यतिथौ शुभे शुक्लपक्षे पूर्वाषाढ़ नक्षत्रे अधिकण्ठे योगे वालोकर्णे कालोकर्णे మేళతాళాలతోటి జరిగేటువంటి విధానాలు అన్నమాట. పెద్ద క్రతువులు. అలాగే యాగాలలో విచిత్రమైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తారు మన కోరికల ప్రకారం. కాబట్టి ఎప్పుడైతే చండీ యాగం అనే మాట మనకు వస్తుందో, చండీ అంటే అమ్మవారు, అవునా? ఆ యొక్క అమ్మవారు మరి 18 హస్తాలతో ఉంటుంది. చండిక అమ్మవారి పేరేంటి? చండిక. ఈ యొక్క చండిక అమ్మవారు ముగ్గురు అమ్మవారి యొక్క కలయిక అండి. ఎంతమంది అమ్మవార్లు? ముగ్గురు అమ్మవార్లు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎప్పుడైతే ఈ 3 శక్తులు కలుస్తాయో, ఈ 3 శక్తులు ఎప్పుడైతే ఏకంగా అవుతాయో, ఆ శక్తి ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా రూపొందిస్తుంది. ఆ శక్తియే చండిక. అమ్మవారి పేరేంటి? చండిక. అయితే ఆ చండిక అమ్మవారు ఉండేటువంటి రూపం ఎలా ఉంటుంది అంటే 18 హస్తాలు. అమ్మవారికి ఎన్ని హస్తాలండి? 18 హస్తాలు. 18 హస్తాలతో పాటు ఒక కాలేమో సింహం పైన ఉంటుంది, ఒక కాలేమో మహిషాసుడి యొక్క ఛాతి పైన ఉంటుంది. స్త్రీ శక్తి లేకుండా బ్రహ్మాండమే లేదు, అవునా? ఎందుకంటే 14 లోకాలు లేనటువంటి తల్లియే ఒక స్త్రీ. అయితే ఈ యొక్క చండికా హోమం, ఈ చండీ హోమం అనేటువంటిది ఎలా చేస్తారు అంటే, మార్కండేయ పురాణం నుండి 13 అధ్యాయాలు తీసుకుని ఆ 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి 700 శ్లోకాలతోటి ఒక హోమం చేస్తారు. ఎన్ని అధ్యాయాలండి? 13 అధ్యాయాలు, 700 శ్లోకాలు. సప్తశతి అంటారు దాన్ని. సప్త అంటే 7, శతము అంటే 100. 700 శ్లోకాలతోటి ఒక హోమం నడుస్తుంది. ఆ 700 శ్లోకాలన్నీ కూడా 13 అధ్యాయాల్లో భాగంగా ఉంటాయన్నమాట. 13 అధ్యాయాలు అంటే 13 చాప్టర్స్. ఆ 13 అధ్యాయాల్లో అమ్మవారు మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా అగ్నిలో ఉద్భవించి ఎంతోమంది రాక్షసులను సంహరిస్తుంది. మరి అమ్మవారు రాక్షస సంహారం ఎందుకు చేసింది అంటే, శిష్టులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి చేసేటువంటి సంహార క్రీడ ఆ యొక్క తల్లి చేసినటువంటి లీల. ఆ యొక్క 700 శ్లోకాలని దుర్గా సప్తశతి అంటారు. ఆ 700 శ్లోకాలతో హోమం చేయడమే చండీ హోమం అంటారు. అర్థమైందా? ఈ యొక్క చండీ హోమంలో ప్రధానత ఏది అంటే, ప్రతి అధ్యాయానికి అమ్మవారికి మనం ఆహుతిస్తాం. ప్రతి అధ్యాయానికి ఒక ఆహుతిని అర్పిస్తాం. అది కూడా మేళతాళాలతోటి, మంగళవాద్యాలతోటి, బ్రాహ్మణుల యొక్క మంత్రాలతోటి, పాటలతోటి, ఆటలతోటి మనం అమ్మవారికి ఆ యొక్క అధ్యాయాన్ని అర్పించాలి. కాబట్టి ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి అమ్మవారికి చీర, తాంబూలము, ఆకు, వక్క, పసుపు, కుంకుమలు, అక్షతలు, పువ్వులు ఆ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం. అర్థమైందా? మొదటి అధ్యాయంలో అమ్మవారు మహాకాళిగా ఉంటుంది. మహాకాళికి ఇష్టమైనటువంటి వెలగకాయతోటి హోమం చేస్తాం. దేంతో హోమం చేస్తాము? వెలగకాయ. 2, 3, 4 అధ్యాయాల్లో అమ్మవారు మహాలక్ష్మిగా ఉంటుందండి. అమ్మవారి పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి అమ్మవారికి వక్కలతోటి, కొబ్బరి చెక్కలతోటి, విప్ప పువ్వు అని దొరుకుతుంది. విప్ప పువ్వుతోటి హోమం చేస్తాం. చాలా పచ్చగా ఉంటుంది ఆ యొక్క ద్రవ్యం, అయినా కానీ ఆ యొక్క ద్రవ్యంతో హోమం చేస్తాం. మిగతాది 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు అమ్మవారు సరస్వతిగా ఉంటుందండి. అమ్మవారి పేరేంటి? సరస్వతి. ఆ యొక్క సరస్వతి అమ్మవారికి గుమ్మడి పండ్లతోటి, చెరుకు గడలతోటి, బెల్లంతోటి, మాతులుంగ ఫలం అని ఎండిపోయిన నిమ్మకాయతోటి, మారేడు కాయలు అంటారు, బిల్వ వృక్షం యొక్క ఫలాలు, దానిలతోటి, అరటి పండ్లతోటి, అలాగే వివిధ రకాలైనటువంటి పండ్లతోటి, తమలపాకులతోటి హోమం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే, ఈ హోమం అంతా కూడా పాయసంతో చేయాలని శాస్త్రం చెప్తుంది అన్నమాట.
దేంతో చేయాలి? పాయసంతో. అంటే పాయసం అంటే బెల్లం కలిపినటువంటి అన్నంతో చేయాలి. మగవాళ్ళు పాయసంతో హోమం చేయండి, ఆడవాళ్ళు పేలాలు హోమం పొడి వేయండి. ప్రతి జంటకి పేలాలు వచ్చాయా? వచ్చాయా? పెడతారా, మనం తినొచ్చు అని అనుకుంటారు, అవునా? కాబట్టి స్వార్థ భావం అనేటువంటిది గుడిలో మామూలుగా వస్తుంది దేవత దగ్గర. అంటే ఒక పండు పండిస్తారేమో, గాజులు ఇస్తారేమో, పువ్వులు ఇస్తారేమో, ఏదో ఒక స్వార్థ భావం అనుకుంటుంది. కానీ హోమంలో మాత్రం స్వార్థ భావం ఉండకూడదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి త్యాగభావం ఉండాలి. అంటే ఒకవేళ మనం గుళ్ళో గోత్రనామం చదివినప్పుడు మమ అంటాం. మమ అంటే ఏంటి? నాది. మమ అంటే ఏంటి? నాది అనే అర్థం. ఆ మమ అనే పదార్థానికి అర్థం. అయితే ఆ నాది అని ఎందుకు వచ్చింది అంటే, గర్భగుడి లోపలికి ఎవరు వెళ్తారండి? లోపలికి ఎవరు వెళ్తారు గర్భగుడి? భక్తులకు కావాలి. పంతులు గారికి వద్దు, భక్తులకు కావాలి. కాబట్టి పంతులు గారు చేసేటువంటి పూజ అంతా కూడా మమ అంటున్నాం, అంటే నాది అంటున్నాం అనమాట. కానీ ఇక్కడ మనం ఏమనాలి అంటే నమమ అనాలి. ఏమనాలి? నమమ. ఏమనాలండి? నమమ. నమమ అంటే నాది కాదు అన్న అర్థం. అర్థం ఏంటి? నాది కాదు. మరి ఎవరిది అంటే ఆ యొక్క అమ్మవారిది. ఇప్పుడు ఏదైతే హోమం చేస్తున్నామో ఆ యొక్క అమ్మవారిది. ఏది నాది కాదు అంటే ఇదం అనాలి. ఇదం నమమ అనాలి. ఏమనాలి? ఇదం నమమ. ఇదం అంటే మనం వేసేటువంటి పదార్థం. అర్థమైందా? ఇదం నమమ అనుకుంటూ ఈ 3 వేలతోటి హోమంలోకి ఆ యొక్క పదార్థాన్ని లోపలికి వేసేయాలి. సరేనా? జాగ్రత్తగా किन्नु साम्प्रतं कथं ते किन्नु सर्वता दुर्वृत्ता किन्नु मे सुधा स्वाहा राजोवाच स्वाहा ययस्ताभवावलुब्धे पुत्रदारब्धिने स्वाहा तेषु किं भवात्म स्नेहं अनुवदनाति मानसं स्वाहा वैशिवाच स्वाहा मार्कण्डे उवाच स्वाहा ततस्तोषितो विप्रतं वनु समुस्तो स्वाहा स्वाहा जानदोपि राजस्य अगिमेतन् मुन्नसत्तमयं शनिकृतस्पते दारविदोषु स्वाहा देवं तथां च दौपद्यो की दौ दृष्टि दोष विवेशय ममत्ता कृष्णमानसौ स्वाहा ज्ञानपिसुतपश्यनामनामक्षरा स्वाहा बालादाग्रजमहाय महामाय व्रजिते विसृज देवीसं जगति जच्चराचरं स्वाहा तैसा प्रसन्नावृतानूनां भोगनिमुक्तये सा भूता परमा सा भूता परमा मुक्ति हेतुभूता सनातनी स्वाहा राजोवाच स्वाहा भगवन् काहि सा देवी महामायादियां भवान् गत प्रवीति कथमुत्पन्ना सा कर्मकर्मास्विन्विर स्वाहा प्रवीति कथमुत्पन्ना सा कर्मस्सकिं दुजयत्प्रभा च सा देवी यदुस्वरूपा यदुद्भवा स्वाहा तत्सर्वं शोधमिच्छामि ब्रह्मविदं स्वाहा ईश्वरवाच स्वाहा विभूनादना हरिहेत्रक्लालयां विश्वेशं जगतां सिद्धिमार्गाणीं स्वाहा आदिलक्ष्मी सदा पालय सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै वाग्भवबीजाधिष्ठात्रै महाकाल्यै महाहुतिं समर्पयामि नमः स्वाहा अम्बे स्वाहा अंबिके स्वाहा अंबालिके स्वाहा ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय रम्यकपर्दिनि शैलसुते जय रम्यकपर्दिनि शैलसुते आदिपराशक्ति महाकाली माता की जय కూర్చోండి क्षीर समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्रनुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय मां शिव धान्यलक्ष्मी सदा पालय मां हर धान्यलक्ष्मी सदा पालय मां नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः
नमः प्रकृत्यै भद्रायै नियता प्रणदास्पदाम् सांगायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै अष्टाविंशतिवर्णात्मिकायै लक्ष्मी बीजाधिष्ठात्रै श्री महालक्ष्मी भुवनेश्वरी देवतायै महाबलिं समर्पयामि नमः स्वाहा अम्बे स्वाहा अंबिके स्वाहा नंदनुदे गिरिवरविंद शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुदे भगवती सिद्धिकण्ड चन्द्रमये सुरगण पूजित शीघ्र फलप्रद ज्ञान विकासिनि शास्त्रनुते भवभयहारिणि पाप विमोचनि साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि जयलक्ष्मी सदा पालय मां जय लक्ष्मी सदा पालय मां शिव लक्ष्मी सदा पालय मां नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणदास्पदाम् सांगायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै अष्टाविंशतिवर्णात्मिकायै लक्ष्मी बीजाधिष्ठात्रै महालक्ष्मी महाबलिं समर्पयामि नमः स्वाहा ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवरविंद शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवती हे सिद्धिकण्ड समस्त जगदां त्रिगुणाभिदोषज्ञे असे हरिहरादिभिरापि परा सर्वासरा किल्मितं जगदं भूतम् अभ्यकृता हि परमा प्रकृतिस्तमाद्या स्वाहा एतत्सह सममनं परिपूर्णचन्द्रं बिम्बानुकानि कनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रसादादेवी वक्तं विलोके सहसामि शासिनेन स्वाहा साधु देवी कुतं भृगुटीकराणां मुद्दच्च संकितच्छवियन्न सत्या प्राणान् मोच भजते तति विचित्रं कर्जीभ्यते हि कुपितान्तकदर्शनेन स्वाहा देवी प्रसिद्ध परमा भूति भवाय सत्य सभे प्रकटतोयतम स्वाहा ऋषिर्वाच स्वाहा एनोपम भवति देश पराक्रम रूपं च शत्रुभयकार्यते कुत्रचित् कृपा समानिष्ठिता च दृष्टा दये धूपसिद्धो विदा प्रहाप्रसाद सम्मुखी समस्तान् प्रणतान् सुरान् स्वाहा देवीवाच स्वाहा एनां दृष्टा सर्वे यतस्मात्त्वभिवाञ्छितं स्वाहा देवाऊच स्वाहा भगवत्यागतं सर्वं न किञ्चिदवशिषे स्वाहा इदं निहिता चतुरस्माकं महिषासुरयति समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्रनुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय मां जय धान्य पालय मां नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणदास्पदा सांगायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै श्रीलक्ष्मी बीजाधिष्ठात्रै त्रिवर्णात्मिकायै श्री महालक्ष्मी महाबलिं समर्पयामि नमः स्वाहा अंबे स्वाहा अंबिके स्वाहा अंबालिके स्वाहा ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदिनुते गिरिवरविंद शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवती हे शितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्भकपर्दिनि शैलसुते जय रम्भकपर्दिनि सुते जय रम्भकपर्दिनि शैलसुते आदिपराशक्ति
హలాని శంఖముదులై చక్రం ధనుస్సాయకము హస్తాబ్జరితీం ఘనాదివిలసచ్చిదాంశుతుల్యప్రభా గౌరీ దేహ సముద్భవాం త్రిజగదామాధార భూతామహ పూర్వామత్ర సరస్వతీమనుభజే భగవతి భద్ర ఏదం దాతిరే జగత్ స్వాహ దేవ్యువాచ స్వాహ సత్యముక్తద్వయానంతరం ఇత్యాకించితం త్రైలోక్యాధిపత శుంభప్రద నిశుంభశ్చాపితాదృశ స్వాహ త్రైలోక్యాధిపతి తుంభో నిశుంభశ్చాతి దాత్రిదా కిం త్వం పరిధి శాస్త్రణుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి సదా పాలయ మా శివ ధైర్య లక్ష్మి సదా పాలయ మా హర ధైర్య లక్ష్మి సదా పాలయ మా నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రగత్రై భద్రాయై నియతా ప్రణదాస్పదా సాంగాయై సపరివారాయై సవాహనాయై సశక్తికాయై శ్రీ విష్ణుమాయేతి చతుర్వింశదేవతాయై కామబీజాధిష్ఠాత్రై శ్రీ మహాసరస్వతి మహాహుతిం సమర్పయామి నమః స్వాహా అంబికే స్వాహ అంబాలికే స్వాహ గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శ్రీకంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకవర్ధిని శైలసుతే జయ రమ్యకవర్ధిని శైలసుతే జయ రమ్యకవర్ధిని శైలసుతే పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం శివ గజలక్ష్మి రూపేణ పాలయ మా హర గజలక్ష్మి రూపేణ పాలయ మాం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతాం రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రీ నమో నమః జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః సాంగాయై సపరివారాయై సవాహనాయై శ్రీకర్పూరబీజాధిష్టాత్ర్యై శ్రీధూమ్రాక్షి కాళీ చాముండా దేవతాయై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా అంబే స్వాహ అంబికే స్వాహ అంబాలికే స్వాహ గట్టిగా చప్పట్లు సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోషరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం శివ ఆదిలక్ష్మి సదా పాలయ మాం హర ఆదిలక్ష్మి సదా పాలయ మాం జయ బోలో భవానీ మాతాకి జై సరస్వతి యొక్క రూపమే కానీ కాస్త ఉగ్ర రూపము తామసిక రూపం అనమాట మాతంగి దేవికి పూజ చేయాలి అంటే మాతంగి అమ్మవారికి మనము ముందుగా తిని అమ్మవారికి తర్వాత పెట్టాలి. అలాగే అమ్మవారికి నైవేద్యం ఎంగిలి పెట్టాలన్నమాట. మనం ఎంగిలి చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నిన్న తోడు పెట్టినటువంటి పాలతో చేసినటువంటి పెరుగు ఆ అన్నం
అలా అన్నమాట అమ్మవారికి.